ఎస్సీలకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ జరగలేదని గుర్తు చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఎన్నో ఏళ్ల చిక్కుముడికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరిష్కారం చూపించామంటూ సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఎస్సీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావుదక్కువ 10 మీకే ఇచ్చాను. మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు. ఏ రాష్ట్రం, ఏ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పలుతుందో, నాకు మంచి మిత్రుడు ఆయన, నాకేం విభేదాల్లో, నేను మళ్ళీ మీరు ఎవరైనా అనుకున్నారు, కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది. ఆయనతో నాకు ఏం చిన్న ఎంట్రకాంత కూడా మాకు భిన్నాభిప్రాయాలు. కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్నను మోడీని ఎక్కువ నమ్ముతుండ్రు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాదు, ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. నన్ను చేసిరా